వెల్కమ్ బ్యాక్ టు ది అనదర్ వీడియో మామ. ఇవాళ మన వీడియో ఫుల్ మాస్ ఉంటుంది. అస్సలు గూస్ బంప్స్ గ్యారంటీ అనుకో మామ. జల్లికట్టు అంటానే మనకు గుర్తొచ్చి తమిళనాడు, కానీ ఈ వీడియో తర్వాత నుంచి నీకు ఆంధ్రానే గుర్తొస్తుంది. ఎందుకంటే ఆంధ్రాలో జల్లికట్టుని ఒక ఫెస్టివల్ కాదు మామ, అది ఒక గ్రాండ్ లెవెల్లో చేస్తారు. దాన్ని మీరు ఈరోజు అయితే ఎక్స్పీరియన్స్ అయిపోతున్నారు. మార్నింగ్ నుంచి ఊరంతా ఫుల్ జోష్లో ఉంది మామ. అసలు డీజేలు, డప్పులు, క్రాకర్స్, రోడ్ అంతా బుల్స్తో నిండిపోయింది. అస్సలు ఈ వైబ్ అయితే వేరే లెవెల్లో ఉంది. మీరైతే చూడొచ్చు ఎన్ని బుల్స్ అంటే ఒకటి కాదు, రెండు కాదు, వందల కొద్ది వచ్చాయి. వాటి కోసం వీళ్ళు కాల్చే క్రాకర్స్, వాటిని ఇప్పుడు మన ఫేవరెట్ హీరో సినిమా రిలీజ్ అయితే ఎంత సెలబ్రేషన్ చేస్తామో అంతకంటే ఇంత ఎక్కువే చేశారని చెప్పొచ్చు. అంత గ్రాండ్గా వీళ్ళైతే సెలబ్రేట్ చేస్తున్నారు. వాటి మీద వీళ్ళకున్న లవ్, ఎఫెక్షన్ మొత్తం ఈ వీడియోలో మీకు అయితే కనిపిస్తుంది. ఆ సెలబ్రేషన్స్ అన్నీ కవర్ చేస్తూ మనం అయితే బుల్స్ దగ్గరికి వచ్చేసాం. మనం ఇక్కడ చూడండి ఎన్ని రకాల బుల్స్ ఉన్నాయో. వీటన్నిటిని వీళ్ళైతే ఎర్లీ మార్నింగే తీసుకొచ్చేసారు. కొన్నిటికైతే డెకరేషన్ కూడా ఆల్రెడీ చేసేసారు, ఇంకొన్ని అయితే ఇప్పుడు స్టార్ట్ చేశారు. అస్సలు మీరు చూస్తే ఒక్కొక్కటి అయితే నేను యుద్ధానికి సిద్ధం ఉన్నట్టుగా మెరిసిపోతున్నాయి. ఒక్కొక్కటి బాడీ చూడండి, అసలు మైండ్ బ్లోయింగ్గా ఉంది. ఇవన్నీ చూడండి, అసలు రారా చూసుకుందాం నువ్వు నేను అన్నట్టున్నాయి. ఈ తడికలు అయితే అడ్డం పెట్టారు. ఇవి అడ్డం పెట్టింది మన నుంచి వాటిని కాపాడడానికి కాదు, వాటి నుంచి మనల్ని కాపాడడానికి. పదండి మామ, వెళ్ళి మిగతా వాటిని పలకరించేసి వద్దాము. గ్రామ పెద్దలు, గ్రామ చిన్నలు, గ్రామ యువత, అదేవిధంగా బొక్కల చంద్రశేఖర్ రెడ్డి మెట్ట గంగమ్మ గుడి, అదేవిధంగా మూలస్థానమ్మ దేవస్థానం చైర్మన్ బొక్కల చంద్రశేఖర్ రెడ్డి ధర్మకర్త, అదేవిధంగా మెట్ట గంగమ్మ ఇక్కడ వచ్చిన వాళ్ళకైతే ఇబ్బంది లేకుండా అన్నదానము ప్లస్ వాటరు అన్నీ అయితే అరేంజ్మెంట్స్ ముందే ప్రిపేర్ చేశారు. అలా మనం యుద్ధాలన్నింటినీ కవర్ చేసుకొని వస్తున్నామో లేదో ఈలోపే అమ్మవారు అయితే అల్లి దగ్గరికి వచ్చేసారు, లైన్ దగ్గరికి. ఈ తెలుగు జల్లికట్టులో ఏంట్రా అంటే రూల్స్, ఆ లైన్ని దాటే వరకు యుద్ధిని ఎవరు టచ్ చేయకూడదు. ఆ లైన్ ఏదైతే ఉందో దాన్ని దాటిన తర్వాతే మనం అయితే ఆ ఎద్దుని పట్టడం కానీ, ఆ పలక తీసుకోవడం కానీ, గెజ్జలు తీసుకోవడం కానీ ఏదైనా చేయాలి. ఇక్కడ మనకి చేస్తున్నారు కదా, ఈ లైనే మెయిన్ స్టార్టింగ్ పాయింట్ లాగా.
ఇంకా మన వల్ల అయితే పూజారులు వాటికి పూజ చేసి ఆ లైన్కి ఏవేవైతే సాంప్రదాయపరంగా చేయాలో ట్రెడిషనల్ వేలో ఈ ప్రోగ్రామ్ అంతా సక్సెస్ఫుల్గా జరగాలని పూజ చేసి ఆ లైన్ అయితే గీస్తున్నారు. ఇప్పుడైతే మీరు చూడబోయేది ఆ లైనే. ఈ లైన్ ఫస్ట్ ఏదైతే మనం అమ్మవారితో పాటు వస్తుందో ఈ ఆవు క్రాస్ చేసిన తర్వాత ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవుతుంది. చూశారు కదా, ఈ అలజడి ఎవరి కోసం అంటే మన ఎన్టీఆర్ బుల్స్ కోసం. అసలు ఈ ఈవెంట్లో కల్లా హైలైట్ ఎంట్రీ ఎవరిదిరా అంటే ఈ ఎన్టీఆర్ బుల్సే. అసలు వేరే లెవెల్ ఎంట్రీ. ఈ లోగో కూడా లాంచ్ చేసింది విశ్వక్సేన్ అని అనుకుంటాను. ఇంకా టైం అయితే అయిపోతుంది అనేసి మన వాళ్ళు అయితే ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశారు. ఇంకైతే మనమైతే సేఫ్ ప్లేస్కి వెళ్ళిపోదాం అనేసి మనమైతే ఒక పాడుపడిపోయిన ఇంటి మీదకి ఎక్కేసాము. ఇంకా అక్కడి నుంచి అయితే మీకు అన్ని వీడియోస్ వస్తాయి, ఎండ్ వరకు మిస్ కాకుండా చూడండి. ఫుల్ క్రాష్, లాఠీ చార్జ్, డ్రోన్ బ్లాస్ట్, అయ్యో ఒక్కటేంటి చూస్తూ ఉంటే వస్తూనే ఉంటాయి. మీరే చూడండి. అసలు జల్లికట్టు ఎవరైనా చూస్తారా అనే వాళ్ళ కోసం ఇది ఎంతమంది క్రౌడ్ చూడండి. లేడీస్ ఎంతమంది వచ్చారో చూడండి, జెంట్స్ ఎంతమంది, ఓల్డ్ ఏజ్ పీపుల్, ఒక్కరని కాదు చిన్నవాడి నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఈ ఫెస్టివల్ అయితే ఎంజాయ్ చేయడానికి వచ్చారు. ఇలాంటి ఫెస్టివల్స్కి వచ్చినప్పుడు మీరైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ లేకపోతే అన్ని వైపులా చూడకపోతే ఏమవుతుందని దానికి తెలియజేయడానికి మాత్రమే ఈ వీడియోని అయితే ఇక్కడ పేస్ట్ చేశాను. ఒకసారి చూడండి, సరిగ్గా గమనించుకుంటే తప్పించుకోవచ్చు, లేదంటే మీరైతే ఇలా బలైపోతారు. ఎంజాయ్ చేయండి, కానీ థ్రిల్ కోసం చాలా దగ్గరికి వెళ్ళి ప్రాణాల మీద తెచ్చుకోకండి. అంతా బాగా జరుగుతుంది అనుకున్నామో లేదో, ఈ లోపల పెద్ద క్రాష్ అయితే జరిగింది. ఈ అగ్రికల్చరల్ డ్రోన్ అయితే పైకి ఎగిరేటప్పుడు వరకు ఫ్లైయర్ అయితే బాగానే ఉండింది. పైకి ఎగిరిందో లేదో, ఆ లోపలే విండ్ స్పీడ్కి అయితే ఫ్లైయరు
ఫ్లిప్ అయింది. ఫ్లిప్ అవ్వడంతో డ్రోన్ ప్రొపెల్లర్స్కి అయితే తగిలింది. తగలడం అయితే ఇది క్రాష్, బూమ్. పడ్డం అది ఎలక్ట్రికల్ లైన్ మీద పడింది. పైన ఉన్న వాళ్ళే ఇంత భయపడ్డారంటే మరి కింద ఉన్న వాళ్ళ పరిస్థితి ఏందనుకుంటున్నారు కదా. ఆ వీడియో కూడా మన దగ్గర ఉంది, దాన్ని చూపిస్తాను చూడండి ఒకసారి. ఒక్క సెకండ్లో ఎక్కడ వాళ్ళు అక్కడ చల్లా చెదిరైపోయారు. అసలు ఆ డ్రోన్ బ్లాస్ట్ అయ్యిందో లేదో ఒక్కొక్కడికైతే గుండెల్లో దడబొట్టి అసలు ఎలా పరిగెత్తారు చూడండి. అసలు ఈ పక్క ఏమో ఎద్దులు, ఆ పక్క ఏమో బ్లాస్ట్, పవర్ కట్, అసలు మైండ్ పోయింది ఒక్కొక్కడికి. ఏం చేస్తాడు వాడికే తెలియదు 2 minutes వరకు. ఈ క్రూషియల్ సిచ్యువేషన్ కూడా మన వాళ్ళు అయితే సింపుల్గా హ్యాండిల్ చేశారు. 5 secondsలో మొత్తం క్లీన్ చేసి అక్కడికైతే సెట్ అయిపోయి. అలా పండగ జరుగుతూ ఉండగానే ఈలోపే మన వాళ్ళు అయితే చిన్న క్లాష్ పడింది. వాళ్ళకి నేను పట్టాను రా అని ఒకడు, లేదురా నువ్వు పట్టలేదని ఇంకొకరు. అలా క్లాష్ కొట్లాడుకుంటూ ఇది పద్ధతి అవుతూ ఉంది. ఈ పండగ అంటే అందరికీ తెలిసిందే కదా, క్లాష్ లేనిదే ఫెస్టివల్ ఉండదు. అలా వీళ్ళైతే కొట్లాడుకుంటూ ఉండగా ఇంత లోపల అయితే మన వాళ్ళైతే పోలీస్ వాళ్ళు, ఆర్మీ వాళ్ళు అయితే దీంట్లో ఇన్వాల్వ్ అయిపోయారు. వీళ్ళందరినీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో క్లియర్ చేశారు. అసలు చూడండి ఎంత ఫాస్ట్గా అసలు రియాక్ట్ అయ్యి వాళ్ళందరినీ సర్దుమణిగిచ్చారు. లాఠీ చార్జ్ చేయడానికి కూడా వీళ్ళైతే వెనకాడలేదు. వాళ్ళకైతే ఫెస్టివల్ సాఫీగా జరగాలన్నది అయితే వాళ్ళ మోటో. చాలా బాగా చేశారు. వీళ్ళు ఇలా క్లియర్ చేస్తున్నారో లేదో, ఈ లోపలే వీళ్ళ మీదకి ఒకడైతే యుద్ధానికి వచ్చాడు. కానీ ఈసారి వీళ్ళే వాళ్ళకి సైడ్ ఇచ్చేశారు. ఆయన ఎవరో మీరే చూడండి. ఇప్పుడు ఇక్కడ వస్తున్న ఎద్దు అయితే మన హేమేంద్ర అన్నది. అసలు ఆ ఎద్దు సైన్ లైన్ దాటుకొని జమ్మని వెళ్ళిపోతుంటే ఆయన ఆనందం చూడండి ఎలా వెళ్తున్నాడో, డిండి డిండి అని.
ఓరి దేవుడా, నాకు ఫ్లాష్ మ్యాన్ తెలుసు, ఫ్లాష్ మ్యాన్ ఫైటర్స్ తెలుసు, ఈ ఫ్లాష్ మ్యాన్ బుల్ ఏంట్రా బాబు. ఇక అసలు ఫ్లాష్ మ్యాన్కి కూడా పలక కట్టారంటే ఏ రేంజ్లో పాపులారిటీ వచ్చిందో చూడండి ఫ్లాష్ మ్యాన్కి. అది మామ, ఇలాగైతే మన జల్లికట్టు అయితే ఎండ్ అయిపోయింది. ఉంటాం మరి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సబ్స్క్రైబ్.